హలో పీపుల్, లాస్ట్ నైట్ ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ కొప్పుకున్నాక ఇండియాలో ఏమైందో చూసేద్దాం. ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీజ్ ఫైర్ గురించి చెప్తూ ఎనీ ఫర్దర్ యాక్షన్స్ బై పాకిస్తాన్ విల్ బి ట్రీటెడ్ యాస్ వార్ అండ్ ఇది ఆపరేషన్ సింధూర్ కన్నా చాలా భయంకరంగా ఉంటది అని చెప్పారు. సీజ్ ఫైర్ కొప్పుకున్న 3 hours లోనే బార్డర్ లో పాకిస్తాన్ మళ్ళీ ఫైరింగ్ అండ్ శ్రీనగర్ పైన డ్రోన్ అటాక్ చేశారు. అండ్ దీని గురించి జమ్మూ సీఎం ట్వీట్ కూడా చేశారు. అండ్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటిని అన్నింటినీ తిప్పికొట్టాయి కూడా. మెయిన్ ప్లేసెస్ లైక్ జమ్మూ, రాజస్థాన్, గుజరాత్ అండ్ పంజాబ్ ని బ్లాక్అవుట్ చేశారు. చైనా పాకిస్తాన్ కి ఓపెన్ గా సపోర్ట్ చేస్తుంది అండ్ ఐఎంఎస్ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అయితే పాకిస్తాన్ కి ఇచ్చారు. అండ్ అందరికీ తెలుసు ఈ అమౌంట్ ని వాళ్ళు టెర్రరిజం కోసమే యూజ్ చేయబోతున్నారని. బేసిక్ గా చైనాకి పాకిస్తాన్ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా వాళ్ళైతే సీసెట్ ప్రాజెక్ట్ కోసం 5 lakh crores అయితే ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరిగితే ఇండియా పిఓకే ని ఆక్యుపై చేస్తే ఇట్ విల్ బి ఏ హ్యూజ్ లాస్ ఫర్ చైనా. ఇంకా అయిపోలేదు. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఫస్ట్ సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసింది అండ్ పాకిస్తాన్ వార్ ని గెలిచింది అని చెప్పారు. అండ్ ఇందాకే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఆపరేషన్ సింధూర్ అయిపోలేదని ఎక్స్ లో ట్వీట్ చేశారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ సీజ్ ఫైర్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో మీరేమనుకుంటున్నారు? ఇంకా సీజ్ ఫైర్ ఉందా? ఒకవేళ సీజ్ ఫైర్ లేకపోతే ఇండియా పాకిస్తాన్ కి ఎలా ఆన్సర్ చేయబోతుంది? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.